వీక్లీ 3 times ఆర్మ్స్ వర్కౌట్ చేస్తున్నా, అయినా కానీ హ్యాండ్స్ పెరగట్లేదు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు జిమ్కి వెళ్ళడానికి టైం అండ్ ఇంట్లో వర్కౌట్ చేయడానికి ఎక్విప్మెంట్స్ లేవా? డోంట్ వరీ గాయస్. అయితేనే మీరు కరెక్ట్ వీడియోని ఓపెన్ చేశారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయస్. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మన హ్యాండ్స్ అండ్ షోల్డర్స్కి వార్మప్ చేయాలి. ప్రతి వార్మప్ 30 సెకండ్ల పాటు చేయండి. ఫస్ట్ వన్ ఆర్మ్ సర్కిల్స్, సెకండ్ వన్ షోల్డర్ రోల్స్, థర్డ్ వన్ wrist rotations. Okay guys, ready to hit the biceps. ఫస్ట్ ఎక్సర్సైజ్ టవల్ బైసెప్ కర్ల్స్. ఇది చాలా ఈజీ అండ్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్. మిమ్మల్ని మీరు వెయిట్లో యూజ్ చేసుకోవాలి. ఎలా చేయాలంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక స్తంభానికి ఇలాంటి టవల్ని పెట్టి టవల్ యొక్క 2 edgesని పట్టుకొని మీ బాడీని వెనక్కి బెండ్ చేయండి. బైసెప్స్ స్ట్రెంత్తో మీ బాడీని ముందుకు లాగండి. కంట్రోల్గా తిరిగి నార్మల్ పొజిషన్కి రండి. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మీ హ్యాండ్స్ని దగ్గరగా ఉంచండి, షోల్డర్స్ని యాడ్ చేయకండి. బైసెప్స్ కాంట్రాక్షన్ని ఫీల్ అవుతూ చేయండి. మీరు ఎంత ఎక్కువగా వెనక్కి బెండ్ అవుతారో ఈ ఎక్సర్సైజ్ అంత ఎఫెక్టివ్గా పడుతుంది. సెకండ్ ఎక్సర్సైజ్ ఐసోమెట్రిక్ హోల్డ్. ఇప్పుడు మనం చేస్తున్న సెకండ్ ఎక్సర్సైజ్ టేబుల్ కింద హ్యాండ్స్ పెట్టి హోల్డ్ చేయాలి. దీన్నే ఐసోమెట్రిక్ కర్ల్ హోల్డ్ అని అంటారు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఈ వర్కౌట్ ఎలా చేయాలంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక స్ట్రాంగ్ టేబుల్ దగ్గర కూర్చోండి. మీ 2 చేతులను ఇక్కడ చూపిస్తున్నట్లు టేబుల్ కింద పెట్టండి. పైకి బలంగా తోయడానికి ట్రై చేయండి కానీ టేబుల్ కదలకుండా ఉంటుంది. బైసెప్స్ను కాంట్రాక్ట్ చేసి 30 సెకండ్స్ పాటు హోల్డ్ చేయండి. ఈ వర్కౌట్ చేసేటప్పుడు చెస్ట్ని పైకి ఎత్తండి, బాడీని స్ట్రైట్గా ఉంచండి. బ్రీత్ ఆపకుండా స్లోగా తీసుకుంటూ ఉండండి. మైండ్తో మజిల్స్ని కనెక్ట్ చేయండి, అదే మైండ్ మజిల్ కనెక్షన్. ఈ వర్కౌట్ 30 సెకండ్స్ హోల్డ్ చేస్తూ 3 sets చేయాలి. థర్డ్ ఎక్సర్సైజ్ బ్యాక్ ప్యాక్ కర్ల్స్. మీ దగ్గర ఉన్న బ్యాగ్తోనే చేస్తాం. అందులో బుక్స్ లేదా వాటర్ బాటిల్స్ వేయండి. నేనైతే బుక్స్ వేస్తున్నా. చూడండి ఈ వర్కౌట్ ఎలా చేయాలంటే బ్యాగ్ను ఒక చేతితో లేదా 2 చేతులతో పట్టుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి. ఎల్బోను బాడీకి దగ్గరగా ఉంచి బ్యాగ్ను పైకి లాగండి. బైసెప్స్ కాంట్రాక్షన్ని ఫీల్ అవుతూ మెల్లగా దించండి. గైస్, ఈ వర్కౌట్ చేస్తున్నప్పుడు బాడీని ఊపకూడదు, జస్ట్ చేతితో కర్ల్ చేయండి. బ్యాగ్ తక్కువ బరువుతో ఉంటే కొద్దిగా ఎక్స్ట్రా బుక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ యాడ్ చేసుకోండి. ఈ వర్కౌట్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా కంట్రోల్డ్గా చేయండి. ఇప్పుడు ఈ 3 ఎక్సర్సైజెస్ని కలిపి ఒక రౌండ్ చేద్దాం. ఈ వర్కౌట్ ఎంతసేపు చేయాలి? ఈ వర్కౌట్ వీక్లీ 2 or 3 రోజుకు ఒకసారి మాత్రమే చేయాలి. వెయిట్స్ లేకపోయినా మజిల్స్ పెరుగుతుందా? అవును, మిమ్మల్ని మీరు వెయిట్స్లో యూజ్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా చేస్తే గ్యారెంటీగా రిజల్ట్స్ వస్తాయి. అదర్ ఎక్సర్సైజెస్తో కలిపి చేయొచ్చా? అబ్సల్యూట్లీ. ఫుల్ డే ఫుల్ బాడీ వర్కౌట్స్కి ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. గాయస్, టుడేస్ హోమ్ బైసెప్స్ వర్కౌట్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. మీకు ఏ ఎక్సర్సైజెస్ బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్లో చేయగలిగే వర్కౌట్స్ కావాలంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఫిట్ అండ్ స్ట్రాంగ్గా ఉండండి.